వీక్షకులారా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసునామంలో మీకు నా శుభములు. అతని పేరేమో వేదనంట, అతని తోబుట్టువులు అందరికంటే గనుడంట. ఇంతకీ ఎవరంట? యబ్బేజు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు కదండి. కానీ అది పేరెంట్స్ పెట్టింది కాదండోయ్, తన స్వయం కృషితో తాను సంపాదించుకున్నది. యబ్బేజుకి తన పరిస్థితి అంతా అర్థమైపోయింది. తన తల్లి తనకు పెట్టిన వేదన అనే పేరులో నిలిచి ఉండాలని ఇష్టపడలేదు. నిష్ఫలము కానీ ఆ దేవుని కృపను ఆశ్రయించాడు. మొదటి దినవృత్తాంతము 4:9-10 వలె 4 అంశముల శక్తివంతమైన స్వీట్ అండ్ షార్ట్ ప్రార్థన చేశాడు. అందులో మొదటిది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. యెహోషువ 15:19లో అక్సా తన తండ్రి అయిన కాలేబును దీవెన దయచేయమని అడిగిందిగా. మీరు కూడా మీ వేదనను దీవెనగా మార్చమని ఆ దేవుని ప్రార్థించండి. రెండవది, నా సరిహద్దులను విశాలపరచుము. దేవుడు అబ్రహామును అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేశాడుగా, అలానే మీరు కూడా నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయమని ప్రార్థన చేయండి. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి. అపొస్తలుల కార్యములు 11:21లో ఆ ప్రభు హస్తము వారికి తోడుగా ఉన్నందువల్ల అనేకులు రక్షించబడ్డారు. అలానే మీరు కూడా ఆ దేవుని కరుణాహస్తము మీ కుటుంబంపై ఉండాలని ప్రార్థన చేయండి. నాలుగవది, నాకు కీడు రాకుండా తప్పించము. యేసయ్య కూడా పరలోక ప్రార్థనలో నేర్పినట్లు ఆ యేసు రక్తం ద్వారా కీడు నుండి తప్పించమని ప్రార్థన చేయండి. యబ్బేజు తాను మనవి చేసినవన్నిటినీ ఆ దేవుని నుండి పొందుకొని తన సహోదరుల కంటే మాత్రమే కాదండోయ్, మొదటి దినవృత్తాంతములు 2:55లో వలె ఒక పట్టణానికే యబ్బేజు అనే పేరు పెట్టబడేంత ఘనత పొందాడు. ఆ దేవునికే మహిమ. ఫ్రెండ్, నువ్వు కూడా దేవుని రాజ్యమును నీతిని ముందు వెదకు, అన్నిటినీ పొందుకుంటావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.